Good morning, everyone. Yeah, this is how I woke up, but matter adi kadu. I woke up with a thought that వేరే స్టేట్స్లో వేరే కంట్రీస్లో అయ్యే వాటి గురించి చాలామంది సెలబ్రిటీస్ నాట్ జస్ట్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ మాట్లాడుతూ ఉంటారు. దట్స్ గ్రేట్. బట్ మన స్టేట్లో మన సిటీలో కేబీఆర్లో జరుగుతున్న విషయం గురించి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో గవర్నమెంట్ చేంజ్ అయింది, దాని గురించి అందరూ కంగ్రాచులేట్ చేస్తున్నారు టు చీఫ్ మినిస్టర్ విజయ్ గారు. బట్ nobody has spoken about or are speaking about what's happening with KBR, the lungs of our city. Kept me wondering ఏంటిది అని. అంటే ఈవెన్ ద న్యూస్ ఛానల్స్ తెలుసా, న్యూస్ ఛానల్స్ కానివ్వండి, సెలబ్రిటీస్ పోస్టర్స్ పెడుతున్నారు కంగ్రాచులేటింగ్ ఆర్ బర్త్డే విషెస్, ఇవన్నీ చేస్తున్నారు. ఫైన్, అవన్నీ చేస్తూ ఇది కూడా మాట్లాడాలి కదా. మన స్టేట్లో మన దగ్గర ఏం జరుగుతుందో అవేర్నెస్ లేకపోతే హౌ కెన్ పీపుల్ నో దట్ సంథింగ్ ఇస్ రాంగ్? ఇట్స్ సో ఇంపార్టెంట్. మీడియా హౌజెస్ ఎవరైతే అంటే బట్టల గురించి మాట్లాడుతున్నారో ఆర్ అక్కడ ఫ్రాడ్ జరిగింది ఒక పర్టికులర్ పర్సన్కి, ఆర్ గుడ్, యు ఆర్ కవరింగ్ మోర్ దెన్ నీడెడ్, యు ఆర్ కవరింగ్, బట్ దిస్ ఈజ్ మచ్ నీడెడ్. వేర్ ఇస్ ద కవరేజ్? ఐఎమ్ జస్ట్ గోయింగ్ త్రూ బికాజ్ నేను లేట్గా తెలుసుకున్నాను దీని గురించి. సో మొన్న ఎప్పుడో యూట్యూబ్లో చూసాను, అందరూ మన వాళ్ళు ఎక్కువగా ఓవర్ షేర్ చేస్తుంటారు, ఓవర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా అని చూస్తే పెద్ద ఛానల్ ఒకటో రెండో తప్ప ఈ బుజ్జివి చాలా ఫోకస్ చేస్తారు కదా అనవసరమైన వాటికి. నాట్ వన్ న్యూస్ అబౌట్ కేబీఆర్. నా అండర్స్టాండింగ్ ప్రకారం హైదరాబాద్లో ట్రాఫిక్ డైవర్జన్స్ ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి మనందరం ఫేస్ చేస్తున్నాం. ఎట్లాగో ఈ డైవర్జన్స్ ఏంటి, ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి ఈ పాయింట్ ఏ నుంచి పాయింట్ బి వెళ్ళాలంటే పాయింట్ సిడిఈఎఫ్ నుంచి తిరిగి బికి వెళ్ళాల్సి వస్తుంది. సో వీ బీన్ ఫేసింగ్ ఇట్. బట్ మనం ఇందులో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ట్రాఫిక్ కంట్రోల్కి డిఫారెస్ట్రేషన్, చెట్లు నరికేయడం కాదు సొల్యూషన్. యూఆర్ పుట్టింగ్ యువర్ సెల్ఫ్ మోర్ ఇన్ టు ట్రబుల్. ఈ బేసిక్ బేర్ మినిమం అండర్స్టాండింగ్, ఇంత గవర్నెన్స్ చేసుకుని, ఇంత చదువుకుని, ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి ఈ బేసిక్ థింగ్ అర్థం కావట్లేదా? దట్ యూఆర్ కటింగ్ ఆఫ్ ద ఎసెన్స్ ఆఫ్ లైఫ్ అనేది. ఎందుకు అస్తమానం చెట్ల మీదే పడుతూ ఉంటారు, నేచర్ మీద? నాకు అర్థం కాదు. చెప్తా ఎసెన్స్ ఆఫ్ లైఫ్ అని ఎందుకు అంటున్నాను. మనకి కావాల్సిన బ్రీదింగ్, ద క్వాలిటీ ఆఫ్ ఎయిర్ లేకపోతే there will be a problem with how we think. మనకు బ్రెయిన్కి ఆక్సిజన్ సరిగా రాకనే మనం పిచ్చి పనులు అంటే వీ కాంట్ థింక్ స్ట్రేట్ అండ్ స్టఫ్ లైక్ దాట్. వీ గెట్ ఈజీలీ ఇరిటేటెడ్. ద ట్రాఫిక్ టెంపర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీకి ఓపిక లేకుండా. సో cutting off trees is not going to help you. It will increase more problems. And Hyderabad, it's a much loved city, and it's like people want to come and stay here, and overpopulate అయిపోతుంది. Focus on that. Don't let people come and settle here just because they like it, because we have to protect our city. I'm sorry, I might raise controversies here because chestar meer elago, but yeah, we should control in other ways is what I feel. Because see, ikkada irrespective of what political parties are leading in our states, ఏదో ఒకటి అవుతూనే ఉంది. హైదరాబాద్లో ఫ్లడ్స్ రావడం ఏంటి, హైదరాబాద్లో ఇది రావడం ఏంటి, అది రావడం ఏంటి, న్యాచురల్ కెలామిటీస్ మునుపెన్నడూ మనం చూడని విధంగా కొన్ని వస్తుంటే, వాట్ ఐ అండర్స్టూడ్ ఇస్ దట్ మనల్ని కాపాడే న్యాచురల్ బీయింగ్స్ ఏవైతే ఉంటాయో, లైక్ ద రాక్స్ని కొట్టేయడం వల్ల గాలుల డైరెక్షన్ కానివ్వండి, వాటర్ ఆపే థింగ్ కానివ్వండి, అవన్నీ. సో ఇట్స్ అ రాకీ ప్లేస్. మనం డెక్కన్ ప్లాటూలో ఉన్నాం. అవన్నీ కొట్టేసి హై రైజ్ బిల్డింగ్స్కి అప్రూవల్స్ ఇచ్చి, ఆ తర్వాత ఇప్పుడు చెట్లను కట్టేసి ఫ్లైఓవర్స్ అండర్వేస్ చేసి, వాట్ ఆర్ వీ డూయింగ్? వాట్ ఆర్ వీ లెటింగ్ సమ్ పీపుల్ డూ ఫర్ దేర్ ఓన్ బెనిఫిట్స్? We all have to stand. This is our place. Please. సో నేను ఇప్పుడు అర్జ్ చేసేది ఏంటంటే,
ఫస్ట్ మనం ప్రెషర్ పెట్టాలి ఫర్ ద పీపుల్ హూ ఆర్ లీడింగ్ అవర్ స్టేట్ అండ్ దీస్ డెసిషన్స్. సో ప్రెషర్ పెట్టాలంటే మనందరం ముందుకు రావాలి. అండ్ అదే పనిగా కన్సిస్టెంట్గా ఎలాగైతే మీరు నెలల కొద్దీ డిబేట్లు జరిపారో అనవసరమైన విషయాలకి, దీని మీద డిబేట్లు పెట్టండి. ఐ ఛాలెంజ్ యూ, ఆల్ యూ, small to medium to big to independent to group media houses, do your job at least. కొంచెం మనశ్శాంతిగా పడుకోగలగాలి మీరంటే. మీకోసమైనా మీరు చేయాలి. సో స్టార్ట్ కవరింగ్ ద రియల్ ఇష్యూస్ దట్ bother us, and that will become a big problem. Okay? Good day, everyone.